మన బట్టి విక్రమార్క గారి కొడుకు పెళ్ళయిండే. నేను పోయినా. మేము పోయి కారు దిగి మళ్ళీ కారు ఎక్కే లోపల ఒక 15-20 నిమిషాలు పట్టింది పైకి పోయి మళ్ళీ వెనకకి రానికి. నేను ప్రామిస్ చెప్తా ఉన్నా, నేను కూడా ఊహించలేదు. ఇక్కడ దిగి మళ్ళీ కారు దిగి వేదిక మీదకి పోయి కిందికి వచ్చే లోపల ఆడ ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, మొత్తం కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కనీసం ఒక 100-150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు చేతిలో చేసి అన్న వస్తున్నది మీ గవర్నమెంటే, అన్న వచ్చేది మీ గవర్నమెంటే. ఉత్తగానే చెప్తలేను, ప్రామిస్ చెప్తున్నా. నాకే ఆశ్చర్యం అనిపించింది. కారులో ఎక్కిన తర్వాత నా వెనకాల ఒక శాసనసభ్యుడు ఉండే, ఆయన అన్నాడు, అన్న రేవంత్ రెడ్డి ఈ వీడియో చూస్తే మాత్రం ఊరేసుకుంటాడు అన్న అన్నాడు. కాంగ్రెస్ కార్యకర్తలు జనం ఎట్లుండాలా మరి? జనంలో ఎంత ఆక్రోశం ఉండాలా? అంటే ఇవాళ వాస్తవం ఏంది అంటే ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఒకటే అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్రంలోని ప్రజలు ఆటో నడుపుకునే ఒక తమ్ముడు కానీ, లేదా అంతరిక్షంలోకి పోయే రాకెట్లు తయారు చేసే ఒక తమ్ముడు కానీ, అందరి మూడు ఒకటేలాగుంది. కాలేజీలో పోయి ఫీజు రీయింబర్స్మెంట్ అడిగినారు, వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు, వాళ్ళని బెదిరించుడే. నిరుద్యోగులు పోయి అరే ఏమైనా నీ జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు ఏమాయంటే వాళ్ళ మీద ఉల్టా దబాయించుడు, వాళ్ళని కూడా ఉల్టా మరి లాఠీలతో కొట్టించుడు. అట్లాగే మా నాయకులు, ప్రతిపక్ష నాయకులు, మేము మాట్లాడితే సబితక్క మాట్లాడినా, నేను మాట్లాడినా ఉల్టా మా మీద కేసులు పెడతా అని బెదిరించుడు. అంటే నేను అడుగుతా ఉన్నా, నువ్వు నడిపే సర్కారా, రౌడీ దర్బారా, ముఖ్యమంత్రివా, లేకపోతే నువ్వు ఏంటిది నువ్వు? అసలు నాకు అర్థం కాదు. చెప్పు, డైరెక్ట్గా చెప్పు దమ్ముంటే. అవును, నేను పచ్చి అబద్ధాలు చెప్పి నేను అధికారంలోకి వచ్చినా, ఇవాళ నేను కేవలం భూములు, కమిషన్లు, దోపిడీ ఇదే పనిగా పెట్టుకున్నా అని చెప్పు ధైర్యంగా. అది చెప్పే ధైర్యం లేదు.